అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మనం పవిత్రమైన అల్లాహ్ పేర్లలో ఒక పేరు అన్నమాట. అదే అల్ ఖాలిక్. అల్ ఖాలిక్. అల్ ఖాలిక్ అంటే సృష్టికర్త, రూపాన్నిచ్చేవాడు, నిర్ణాయకుడు. జీవ నిర్జీవాలను సృష్టించిన అల్లాహ్ ప్రతిదానికి గడువు, పనితీరు, స్థితి, పరిస్థితిని నిర్ణయిస్తాడు. సుబ్హానల్లా. చూడండి ఇక్కడ అల్ ఖాలిక్ అంటే సృష్టికర్త, రూపాన్నిచ్చేవాడు, నిర్ణయకుడు. జీవ నిర్జీవాలను సృష్టించిన అల్లాహ్ ప్రతి దానికి గడువు, పనితీరు, స్థితి, పరిస్థితిని నిర్ణయిస్తాడు. సుబ్హానల్లా. శక్తికి మించిన పనిని ఎవరు చేయజాలరు. ఎవరు శాశ్వతంగా ఈ లోకంలో బ్రతకలేరు. ప్రతి దానికి, ప్రతి వారికి ఓ కాల నిర్ణయం, హద్దంటూ ఉంది. కాబట్టి అల్లాహయే నిర్ణాయక శక్తి. అల్లాహయే నిర్ణాయక శక్తి. సుబ్హానల్లాహి బిహమ్దిహి. ప్రపంచంలో లెక్కలేనన్ని వస్తువులున్నాయి. పండ్లు, ఫలాలనిచ్చే ఎన్నో రకాల చెట్లున్నాయి. కొన్ని వైద్యానికి, మరికొన్ని గృహోపకరణాలకు పనికి వస్తున్నాయి. అందమైన వాటిని ఎన్నిటినో సృష్టించాడు అల్లాహ్. చంద్రుడు, నక్షత్రాలు, వివిధ రకాలైన పుష్పాలున్నాయి. పుష్పాల్లో దేని సువాసన దానికే ప్రత్యేకం. సుబ్హానల్లా. ఎన్నో రకాల జంతువులున్నాయి. కొన్ని బరువును మోసేవి, కొన్ని పెంపుడు జంతువులు, కొన్ని యుద్ధ రంగంలో ఉపయోగపడేవి. అల్లాహ్ సృష్టించిన వాటి రకాలను, రంగును వర్ణించాలంటే అక్షరాలు సరిపోవు. సుబ్హానల్లా. భూమి వివిధ రకాలైన పంటల్ని అందిస్తుంది. భూమిలో బంగారం, మనులు, మాణిక్యాలు, బొగ్గు, ఎన్నో ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. సృష్టిలోని ప్రతిదీ మన కోసమే సృష్టించబడిందని, అన్నీ మన అవసరాలే తీరుస్తున్నాయని తెలిసినప్పుడు మన మనసు విస్మయానికి గురి కాక తప్పదు. కొంతకాలానికి ప్రతిదీ నాశనమైపోయేది. మరణించిన ప్రతి ప్రాణి తిరిగి లేపబడుతుంది ఇన్షా అల్లా. అదే తీర్పు దినం, అంటే ఖయామత్. ఆ రోజు అల్లాహ్ మాత్రమే అధికారి. అల్లాహ్ మనకు ప్రసాదించిన ప్రతి విషయంలోనూ మనం సమాధానం చెప్పుకోవాలి. సుబ్హానల్లా. అల్లాహకు కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి మన దగ్గర భాష లేదు. అల్లాహ్ పట్ల మనం విశ్వాసం కలిగి ఉండటమే నిజమైన కృతజ్ఞత. అల్హమ్దులిల్లా. అల్లాహకు మనలో ఎంతమంది కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు? మనల్ని సృష్టించి సర్వ సదుపాయాలు కల్పించిన అల్లాహ్ పట్ల కృతజ్ఞత చూపడం, అవిశ్వాసులుగా మారటం మహాపరాధం. మన కోసం లెక్కకు అందని జీవ నిర్జీవాలను సృష్టించి ప్రపంచమంతా పరచిన ఆ అల్లాహయే అల్ ఖాలిక్, సృష్టికర్త, రూపకర్త, నిర్ణాయకుడు. ప్రతి దానికి దాని జతను జనింపజేసిన వాడు, ఇంకా నాశనకారి కూడా. ఈ ప్రపంచమంతా ఆయన ఒక్క వాక్కుతోనే ఉనికిలోకి వచ్చింది. అలాంటి అత్యంత శక్తిమంతుణ్ణే మనం ఆరాధించాలి. సుబ్హానల్లా. లా ఇలాహా ఇల్లల్లాహ్. లా ఇలాహా ఇల్లల్లాహ్. ఆయన్నే దానికి అర్హుడు. ఇదండి ఈరోజు వీడియో. అందరికీ షేర్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.